వెల్కమ్ టు కంచి వైదేశీస్. ఈరోజు మనం చూసే వీడియో ఒక మ్యారేజ్ పాప వాళ్ళకి హల్దీకి మామూలుగా ఫోటో షూట్స్కి వాళ్ళకి వర్క్ చేయొచ్చు అనమాట. అవి కొన్ని అప్లోడ్ చేస్తున్నాను. ఇవి వచ్చి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. ఈ ఫ్యాబ్రిక్లో మొత్తం కూడా హ్యాండ్ వర్క్. ఇది మనం లెహంగాకి ఇచ్చామన్నమాట. హల్దీ కోసం తీసుకున్నారు వాళ్ళు. దీనికి వచ్చి లంగా ఇలా సెట్ చేసి బ్లౌజ్ మనం ఇలా సెట్ చేశానమాట. ఎందుకంటే మనకి బార్డర్ పార్ట్ తీసుకొని బ్లౌజ్కి ఫుల్ వర్క్ ఇచ్చాము. హ్యాండ్ వచ్చి డబుల్ కట్ వర్క్. ఇది యాక్చువల్గా ఇక్కడ 2 కట్ వర్క్స్ వస్తాయి అన్నమాట. డబుల్ కట్ వర్క్ లో మనకి డిజైన్ అయితే వస్తుంది. కింద కట్ వర్క్ ఇలా వస్తుంది. బ్యాక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట. బ్యాక్ వచ్చి ఇలా ఇచ్చారనమాట. ఇలా డిఫరెంట్ గా ఇవ్వడం జరిగింది అనమాట. బ్యాక్ పార్ట్ కి డిజైన్ ప్లస్ ఇలా మొత్తం కూడా స్కాలప్ ఇచ్చారు. ఇవి చాలా నీట్ ఫినిషింగ్ లో ఎక్సలెంట్ గా వస్తుంది అనమాట. బ్లౌజ్ అయితే చాలా నీట్ గా ఉంది. ఈ చున్నీ వచ్చి ఇలా ఇచ్చారనమాట. అసలు ఎక్సలెంట్గా ఉందండి. ఇలాంటి డ్రెస్సెస్ మీకు ఎవరికైనా అవుట్ఫిట్స్ కావాలంటే మీరు ఇక్కడికి వచ్చారంటే అన్నీ కూడా చేసి మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా కూడా చేసి రెడీగా పంపిస్తాం అన్నమాట. ఇవన్నీ కూడా ప్యూర్ క్లాత్ అనమాట. అంటే మెటీరియల్ ప్యూర్ కావాలనుకునే వాళ్ళకి మెటీరియల్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా కూడా మనకు సెమీ ఉండదు, ప్యూర్ రా సిల్క్ ఉంటుంది. అన్నీ కూడా దాని మీద మగ్గం వర్క్స్ అనమాట. టోటల్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది. ఈ డ్రెస్ అయితే హల్దీకి తీసుకున్నారు వీళ్ళు. ఇది వచ్చి శారీ వాళ్ళు ఫోటోషూట్ కోసం ఇలా బటర్ఫ్లై హ్యాండ్ తీసుకున్నారనమాట. ఇలా హ్యాండ్ సెట్ చేయమన్నారు. దానికి మనం మొత్తం కూడా స్కాలాప్లో మనం కంప్లీట్గా 10 మీటర్స్ ఇది శారీ క్లాత్ తీసుకొని మనం సెట్ చేసాం. అంటే ఫ్రిల్స్ కాన్సెప్ట్ అడిగారనమాట వాళ్ళు. ఫ్రిల్స్ ఇలా కావాలి అంటే ఫ్రిల్స్ కోసం ఇలా అడిగారు. ఇలా ఫ్రిల్స్ కావాలని అనమాట. అంటే ఫ్రిల్స్ టైప్లో మనకి శారీని డ్రాప్ చేసుకుంటున్నారు. మొత్తం కూడా స్కాలాప్లో ఇచ్చాను. మొత్తం ఇచ్చి దానికి బ్లౌజ్ వచ్చి మనం ఇలా సెట్ చేసి ఇచ్చాను. టోటల్ దీని ఫోటో ఒకసారి నేను అవుట్ఫిట్ పెడతాను, ఒకసారి చూడండి. కస్టమర్ వచ్చి ఇలా అవుట్ఫిట్ అడిగారు అనమాట. ఇలా అడగడం వల్ల మనం ఇలా చేయించాము. కానీ బ్లౌజ్ వరకు మనకి ఇలా బటర్ఫ్లై బ్లౌజ్ ఇచ్చాం. బ్లౌజ్ వరకు ఓన్లీ మనకి బటర్ఫ్లై బ్లౌజ్ చేయించుకున్నారు. శారీ అంతా మొత్తం సేమ్ ఇదే ప్యాటర్న్లో రెడీ చేయొచ్చు అనమాట. ఫోటోషూట్స్ కానీ కొద్దిగా ఫ్యాన్సీగా బాగుంటుంది ఇది. నెక్స్ట్ శారీ వచ్చి మనకి ఇలా ఇచ్చాము. హ్యాండ్కి వచ్చేసి ఇలా కంప్లీట్గా నెట్ ఇచ్చేసి హ్యాండ్ వచ్చి ఇలా స్కాలాప్ ఇచ్చానమాట. మొత్తం కూడా నెట్ ఫ్యాబ్రిక్లో డిజైన్ చేయించానమాట. వీనెక్ టోటల్ కూడా కంప్లీట్ వీనెక్లో. బ్లౌజ్ వచ్చి మనకి ఇలా ఉంది. బ్లౌజ్ ఇలా ఉంది. శారీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ అనమాట. ఇది కూడా మనకు స్పేస్ సిల్క్లో వస్తుంది. పట్టు సారీ డిజైన్ చేయించా అనమాట. ఎక్సలెంట్గా వచ్చింది. మనం డార్క్ పింక్ కలర్ తీసుకొని దానికి బ్లౌజ్ని ఇలా చేయించానమాట. హైనెక్ ఇచ్చేసి స్కాలప్ ఇచ్చామన్నమాట. హ్యాండ్ అయితే ఇలా చేయించాను. ఎందుకంటే ఇది మన ఓన్ డిజైన్ అనమాట. ఎందుకంటే బార్డర్ కాన్సెప్ట్ సేమ్ ఉండడం వల్ల సేమ్ ఫ్యాబ్రిక్ కూడా మనం ఇదే విధంగా చేయడం వచ్చింది అనమాట. ఎక్సలెంట్గా వచ్చింది అవుట్ఫిట్ అయితే. ఫ్రంట్ పార్ట్ వచ్చి ఇలా ఉంది. టోటల్ ఆల్ ఓవర్ కూడా మనకి కంప్లీట్ ఇలాగే ఉంది అనమాట. కాంబినేషన్ వచ్చేసరికి మనకి ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ ఇది కంప్లీట్గా కూడాను. ఇవన్నీ కూడా టిష్యూ ఫ్యాబ్రిక్లో ఆల్ ఓవర్ మ్యారేజ్ శారీ. దీనికి వచ్చేసరికి సేమ్ మనకి గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ రావడం వల్ల సెల్ఫ్లోనే అడిగారు కస్టమర్, అందుకని మనం సెల్ఫ్లోనే చేయించాము. బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి కంప్లీట్గా ఇలా స్కాలప్ తీసుకొని ఇలా రౌండ్ తీసుకున్నారు. హ్యాండ్ వచ్చి ఫుల్ వర్క్ అనమాట. హ్యాండ్కి వచ్చేసరికి టాజల్స్, కంప్లీట్ టాజల్స్లో మొత్తం కూడా జర్దోసితో కాంబినేషన్ వస్తుంది. సరికి ఇలా కొద్దిగా ఫ్లవర్ నెక్లో డీప్ ఇచ్చాము. ఎందుకంటే ఇది ప్యాడెడ్ కాబట్టి ఇలా డీప్ ఇస్తే కొద్దిగా బాగుంటుంది. ఫ్యాబ్రిక్లో పట్టు శారీస్లో డిజైన్స్ అంతా కంప్లీట్గా కూడాను అవుట్ఫిట్స్ అయితే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే సెల్ఫ్ కలర్ కావడం వల్ల సెల్ఫ్లోనే మనకి డిజైన్ జరుగుతుంది. వీళ్ళకే ఇట్లా ఫ్యాన్సీ శారీస్కి ఇలా డిజైన్ ఇచ్చామన్నమాట. టోటల్ స్కాలప్లో చాక్లెట్ మొత్తం హ్యాండ్కి కట్ వర్క్ అనమాట. అట్లుగా స్కై బ్లూ కలర్ శారీ లైట్ గోల్డ్ రావడం వల్ల మనం ఈ డిజైన్ చేయొచ్చు. ఇలా ప్యాడెడ్ మోడల్స్ కానీ డిఫరెంట్ కాన్సెప్ట్ కావాలన్నా కూడా రెడీ అవుతాయి ఇక్కడ. మీకు ఎవరికైనా ఇలాంటి అవుట్ఫిట్ కావాలంటే వెంటనే మీరు విజిట్ అవ్వాల్సింది వైదేహి. థ్యాంక్ యూ.